తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభాలు. ఇది శిలువ ధ్యానములోని 24వ రోజు. నేటి మన అంశము ఇవ్వబడిన అంశము న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదవబడినటువంటి యొక్క లేఖన భాగము యేసు ప్రభువారు చెప్పినటువంటి యొక్క మాటలు. ఆయన పుట్టుక పూర్వము 700 సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా పలికినటువంటి మాటలు ఇవి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ మాటలే అక్కడ మనము చూస్తాం. వాటినే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనుపరచును. పర్పస్ ఇది పాత నిబంధన సువార్తగా పిలువబడినటువంటి యెషయా గ్రంథము. పాత నిబంధనలో ఏదైనా సువార్త ఉన్నది అని అంటే అది యెషయా గ్రంథమే. ఎందుకంటే యెషయా గ్రంథం సువార్త అంటే ఏ పుస్తకం అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది యెషయా గ్రంథం అని చెప్పండి. ఎందుకంటే సువార్తలో యేసు ప్రభువారి పుట్టుక, జనన మరణాల గురించి, శ్రమల గురించి ఏవైతే రాయబడి ఉన్నాయో, ఆయన ఏ కార్యాలు అయితే చేశాడో అవన్నీ కూడా క్రీస్తు పుట్టుక పూర్వము 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వరకు, అంటే న్యాయమును స్థాపించు వరకు అతడు మందగిల్లడు అని ఇక్కడ చెప్తున్నాడు. న్యాయము స్థాపించాలి. ఈ రోజున ప్రపంచంలో న్యాయం అనేది కనుమరుగైపోతుంది. కోర్టులో ఈ రోజులో మనము చూసేది ఏంటంటే న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉంటారు. అంటే ఏంటి దాని అర్థము? న్యాయానికి కళ్ళు లేవు, న్యాయానికి కళ్ళు లేవు. అబద్ధాలే గెలుస్తున్నాయి. వారి కేకలే గెలిచినాయి ఆ రోజున, వారి అరుపులే ఆ రోజున గెలిచినాయి. కాబట్టి పొంతి పిలాతు ఏమి చేయలేక తన చేతులని కడుక్కున్నాడు. ఈ నిరపరాధి యొక్క రక్తమును గురించి నేను నిరపరాధినే, నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు, నా మీదకి నా బిడ్డల మీదకి రాకుండాను గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చిన సంకల్పము ఏంటంటే న్యాయాన్ని స్థాపించడము. ఆ న్యాయము జరిగే వరకు ఆయన మందగిల్లడు, అంటే బలహీనుడు కాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన బలహీనుడయ్యాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన శరీరం నలుగొట్టింది కదా, నలుగొట్టబడింది కదా, ఆయన చనిపోయాడు కదా. మరి అక్కడ అది జరిగినప్పుడు న్యాయం స్థాపించే వరకు అతడు మందగిల్లడు అనేటువంటి మాట ఏ విధముగా అది న్యాయబద్ధమైనది, ఏ విధముగా ఆయన జీవితంలో నెరవేరుతుంది అని మనకు ప్రశ్న వేసుకుంటే తప్పకుండా ఈ యొక్క వాక్యం నెరవేరింది. ఏ విధంగానంటే ఆయన మరణాన్ని జయించడము ద్వారా, ఆయన మరణాన్ని జయించడము ద్వారా ఏదైతే ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పాడో అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ మాట? అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, జనపనారు వత్తన ఆయన ఆర్పడు. సో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నది తండ్రి అయిన దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఏ విధంగా తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దానిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. చాలు.
ఒక మాట ఏంటంటే, నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు ఒక కథ మాకు చెప్పేవాళ్ళు సండే స్కూల్లో. ఏంటి ఆ కథ అంటే, ఒకరోజంట పరలోకంలో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారంట. యెహోవా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నాడు, దూతలు శరాపులు అందరూ ఉన్నారు. ఇటువైపున క్రింద మీకులాగే నీతిమంతులైనటువంటి వారు పరిశుద్ధులు, మోషే, ఏలియా, తర్వాత దావీదు రాజు, వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉంటే ఒక క్లిష్టమైనటువంటి విషయాన్ని చర్చించుకోవాలి, దాన్ని ఏ విధంగా జరిగించాలి అనేటువంటి ఒక సమాలోచన సభ ఏర్పాటు చేయబడింది. ఏంటి అని అంటే, యెహోవా దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడంట. భూలోకములో పాపము పెరిగిపోతున్నది, ఈ పాపాన్ని అరికట్టడానికి భూలోకంలో సమర్థవంతులు ఎవరు కూడా లేరు, అందరూ పాపము చేసినటువంటి వాళ్ళే. కాబట్టి పాపము చేయనటువంటి వాళ్ళు ఒకళ్ళు భూలోకానికి వెళ్ళాలి, వెళ్ళి దాన్ని స్థాపించాలి. స్థాపించడానికి అటు ఇటు కాదు, అక్కడికి వెళ్ళి పాపము కొరకు ప్రాణాలు అర్పించాలి. దీనికి ఎవరు వెళతారు? సో మోషే వంతు వచ్చింది. మోషేని అడిగాడంటే యెహోవా దేవుడు, నాయనా మోషే, నువ్వు ఇశ్రాయేలు జనాంగానే నడిపించినటువంటి గొప్పవాడవు, భూలోకంలో సాత్వికుడు నీ వంటి సాత్వికుడు ఎవరు కూడా లేరు కదా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడువు, నీకంటే బలవంతులు ఎవరు లేరు, నువ్వు వెళ్ళమన్నాడంట. అయ్యా, నేను ఏనాడు ఐగుప్తులోనే ఒక యూదుడిని చంపి పాతి పెట్టాను కదా, నేను నరహంతకుణ్ణి కదా, నేను ఎట్లాగా నేను వెళ్ళి వాళ్ళకి నేను పాపం నా ప్రాణాలు అర్పించి నేను ఎట్లాగా వాళ్ళని విమోచిస్తాను? ఒకసారి ఒక అనుభవాన్ని చూశాను, ఇశ్రాయేల్ని నడిపించాను, ఆ తిప్పలన్నీ కూడా నేను చూశాను, మళ్ళీ రెండోసారి నన్ను పంపొద్దు, ఏదో నేను పుణ్యమాని ఇక్కడ వచ్చి కూర్చున్నాను, లెట్ మీ బీ హియర్, ఎవరైనా కావాలిస్తే అక్కడ ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు. బండుచున్న పదల్లో దేవుడు మాట్లాడినప్పుడు ఏదైతే నన్ను కాదులే ఎవరైనా పంపించుకో, అదే మాటలు అక్కడ రిపీట్ చేశాడు. ఐఎమ్ నాట్ వర్ది, ఎవరైనా కావలిస్తే వాళ్ళని పంపించుకోమని. సరే దేవుడు మనసులో అనుకొని దావీదుని అడిగాడంట, నాయనా దావీదు, ఆయనకేం పేరు? దేవుని హృదయానుసారుడు. నువ్వు నా హృదయానుసారుడివి, నా హృదయంలో తలంపు నేను నీకు చెప్పకుండా ఏది మానలేదు, ఏది నేను నీకు దాచలేదు. కాబట్టి మరి నువ్వు వెళ్ళు, నువ్వు చాలా యుద్ధశూరుడివి కదా, నువ్వు వెళ్ళి అక్కడ ప్రజల కొరకు నువ్వు ఈ న్యాయం చేస్తావంటే ఆయన కూడా అదే అన్నాడంట, అయ్యా నేను పాపం చేసినందుకే కదా నాకు శిక్ష విధించావు, మళ్ళీ నన్ను ఎట్లా పొమ్మంటున్నావు? ప్రజలు అంగీకరించర్లే, నేనంత నిష్కల్మషుణ్ణి కాదు, నాలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నువ్వు పంపాలనుకున్న వాడినే పంపమని దావీదు మహారాజు కూడా చేతులు కడిగేసుకున్నాడు. సో దేవుడు ఆలోచిస్తున్నాడు, ఎవరిని పంపాలి, ఎవరు వెళతారు. అప్పుడు యేసయ్య లేచాడంట, నన్ను పంపు నాయనా తండ్రి, నేను వెళ్ళి నీ కార్యాన్ని నేను నెరవేర్చి వస్తాను, నువ్వు వెళతావా? అవును, నేను వెళతాను. ఇది ఇక్కడ రాయబడిన ఒక మాట, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఈ మాట సువార్తల్లో ఎక్కడుంది చెప్పండి? 2 సార్లు వినిపించింది ఈ స్వరం, 2 సార్లు. ఎగ్జాక్ట్గా ఇదే కాదు కానీ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలను వినండి. మొదటిసారి ఎప్పుడు? బాప్తిసం తీసుకున్న తర్వాత, యోహాను ద్వారా బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి వాలింది. అప్పుడు ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటను మీరు వినండి. రెండవసారి అదే స్వరం వినబడింది. ఎక్కడ? ఏ కొండ మీద? రూపాంతరపు కొండ మీద. పేతురు, యాకోబు, యోహానులు కూడా అదే స్వరాన్ని విన్నారు. దానికంటే ముందు ఈ ప్రవక్త అయినటువంటి యెషయా ఎప్పుడో పలికాడు, ఆయన పుట్టక పూర్వమే పలికాడు. అదే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను, నా ఆత్మను నేను ఆయనలో పెట్టాను అంటున్నాడు.
సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కలయిక మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక మాట కూడా ఉంది బైబిల్, ఏంటది? సామెతల గ్రంథంలోనూ ఎక్కడో ఉంటుంది. ఏంటది? దేవుడు నరుల్లో ఆయన యొక్క ఆత్మను, దీపం అనేటువంటి ఆత్మను ఉంచాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. సో ఈ దీపము ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, కానీ ఆరిపోకూడదు. ఆ మాట కూడా మనం ఇక్కడ ఈ యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ఇది వెలుగు సంబంధమైనటువంటి మాట. అన్యజనులకు న్యాయము అంటే అసలైన బిడ్డలను వదిలేసి అన్యజనుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అసలైన వాళ్ళు, నేను చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులను కాపాడడానికే వచ్చాను, నేను అన్యుల యొద్దకు పంపబడలేదు అని కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువారు చెప్పారు. నశించిపోయినటువంటి ఇశ్రాయేలీయుల వరకే నేను పంపబడ్డాను. అందుకని ఒక స్త్రీతో అన్నాడమ్మా, పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి వేయకూడదు అని అన్నాడు. సో ఆమె అన్యురాలు కదా, ఆమె బాధ కలిగినప్పటికీ అదే ఒప్పుకుంది. అవును ప్రభువా, నిజమే. మరి పిల్లలు కూడా కొన్ని విరిచి కింద పడేసినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా, అవి కింద పడేసింది చాలు, నాకు పిల్లల నోటినో నాకు అక్కర్లేదు, వాళ్ళు తినేటప్పుడు జారి పడుతూ చూసావు, అది చాలు అని. చాలా గొప్ప మాట అది, ఆ రోజున ఆమె అన్నటువంటి ఆ యొక్క మాట. సో ఇక్కడ ఏమన్నాడు? అతడు అన్యజనులకు న్యాయమును తీర్చును. ఇంకొకరి విషయంలో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట? ఇశ్రాయేలీయులు కూడా నేను ఇంత విశ్వాసమును నేను చూడలేదు. ఎవరిని గురించి? శతాధిపతిని గురించా? ఇశ్రాయేలీలో కూడా నేను ఇంత విశ్వాసం గలవాడిని నేను చూడలేదు. వెళ్ళు, నీ నమ్మకం ప్రకారమే నీకు నీ దాసుడు స్వస్థత పొందుతాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాను. నా చేతి కింద కూడా 10 మంది ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అంత మాత్రాన నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు. జస్ట్ నీ నోటి మాట చాలు, నా దాసుడు బ్రతుకుతాడు. హీ విల్ బీ హీల్డ్. ఇక్కడ ఏ మాట అయితే పదే అదే జ్ఞాపకం చేసుకోవాలి. అతడు అన్యజనులకు న్యాయము తీర్చును. సమరయ స్త్రీ, అవునా? సమరయ స్త్రీ. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. ఈ రోజున అన్యులు ఎవరైతే దేవుని ఆలయానికి వచ్చి మొక్కుకుంటున్నారో, మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారో, పలహారాలు తీసుకువస్తున్నారో, కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో న్యాయము జరిగినది కాబట్టి. యేసు ప్రభువారిని వేడుకున్నప్పుడు వాళ్లకు న్యాయం జరిగింది. న్యాయం జరగడం ఉంటే ఇది లిటరల్గా కోర్టులో వ్యాజ్యమాడి జరిపించేటువంటి న్యాయమును గురించి కాదు. అక్కడ వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏమి చేయలేదో దానిని వాళ్ళు ఏ దేవుని అయితే నమ్ముకున్నారో చేసి చూపించడమే న్యాయము జరిగించడం. ఇది కొండముది కదా వెనకల ఉండేది, ఒడ్డుముక్కల. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సీజన్లో, అడ్వెంట్ సీజన్లో ఒక ఫ్యామిలీ వస్తారు. పొద్దున్నే 7 గంటలకి భార్యాభర్తలు, కూతురు వస్తారు, కేక్ తీసుకువస్తారు. గత 4 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా తీసుకున్నాం, సాక్ష్యం ఇస్తున్నారు. మీరు పోయిన సంవత్సరం ప్రార్థన చేశారు, ఈ సంవత్సరం మాకు ఇది జరిగింది కాబట్టి మరి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళు ఇచ్చి ఒక 5-6 చర్చిలకి కేక్ ఇచ్చేసి వెళతారు. ముస్లిమ్స్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏ న్యాయం కోసమైతే వాళ్ళు వచ్చారో అది వాళ్ళ జీవితంలో నెరవేరింది. ఎవరిని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినటువంటి మాటను బట్టి న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ఆయన న్యాయం తప్పకుండా ఏ విధంగా న్యాయము చేస్తాడు అని అంటే, ఎదుటివారిని శిక్షించి కాదు, కానీ ఆ శిక్షను తన మీద వేసుకొని వారికి ప్రతిగా ఆయన శిక్షను అనుభవించి న్యాయమును ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు.
ఆ విషయాలు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మనము గమనిస్తున్నాం. అందుకని అన్నాడు ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడైన, నా సేవకుడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 27 నుంచి 30 వరకు చదువుకుందాం. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఈ వచనాలు చదువుకోవాలి. ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 27 నుంచి 30 వరకు. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడైన యేసుకు విరోధముగా. ఏదైతే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా జరిగించాలి, న్యాయమును స్థాపించాలి అని అనుకున్నాడో దానికి వ్యతిరేకంగా హేరోదు పొంతి పిలాతు చేసినటువంటి పనులు మనం రాబోయే రోజుల్లో జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు, ఆయన న్యాయము జరిగే వరకు ఆయన ఊరుకుండడు. అట్లని యేసు ప్రభువారు కత్తి దుయ్యల, గుర్రము ఎక్కలేదు, గాడిదనెక్కాడు. భారవాహకమగు గాడిద పిల్లనెక్కి ఆయన వచ్చాడు. ఇదిగో నీ రాజు. ఎక్కడ? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 13-14 వచనములు మనము ప్రతి సంవత్సరం అట్లాదివారం రోజున నీ సేవకుడు సాత్వికుడును దీన మనస్సును కలిగి వచ్చాడు. ఆయన యుద్ధానికి రాలా. ఎందుకంటే ఆయన శాంతిని స్థాపించడానికి వచ్చినటువంటి శాంతికి సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు, అది అంటే సమాధానానికి ఆయన కర్త. అందుకనే అన్నాడు. ధన్యతలు యేసు ప్రభువారు ఎప్పుడో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 12వ వచనంలో. అవునా? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. One will be called as the sons of God or the children of God. ఎప్పుడైతే మనము సమాధానాన్ని నిలబెడతామో, రెచ్చగొట్టడం కాదు, గొడవలు జరిగేటప్పుడు రెచ్చగొట్టడం కాదు, కానీ సమాధానపరచాలి, ఇరువురి మధ్యన సమాధానపరచాలి. రీసెంట్గా సమాధానకర్తగా ఒక ఆయన పేరు ఎక్కువ వినబడుతుంది ఈ ఇరాను, అమెరికా, ఇస్రాయేల్ దేశాల మధ్యన. ఎవరి పేరు? కేఏ పాల్. ఎందుకు నవ్వుతారు? కేఏ పాల్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన సామాన్యుడు కాదండి, అసామాన్యుడు. ఆయన ఆ పొరపాటు సాతాను శోధన ఏంటో గడిచిన సంవత్సరాల్లో ఆయన ఏదో అనవసరంగా పాలిటిక్స్లోకి ప్రవేశించి ఆయన క్యాలిబర్ అంతా కూడా పోయింది. కానీ ఒక రకంగా ఆయన మించినటువంటి సేవకుడు రాలేదు. ఇరాన్ దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళలేదు ఆయన? ఎక్కడికైనా వెళ్ళగలడు. ఒక భారతీయుడు, దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రపంచ ప్రత్యేక శాంతిదూతగా పేరు సంపాదించుకున్నాడు అని అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ప్రభునందు ప్రియులారా, యుద్ధాన్ని ఆపడానికి వెళుతున్నాను అన్నాడు. పిచ్చోళ్ళ కనపడ్డాడు అందరికీ ఆయన. నో, దేవుడు వాడుకుంటున్నాడు ఆయన్ని. ఒకరోజు ఆయనకి మెసేజ్ పెట్టాను నేను, సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం. సార్ పాల్ గారు, ఈ పాలిటిక్స్ మానేసి మళ్ళీ మీరు సేవ చేయండి,
మీ బ్యాగ్ నేను మోస్తాను అని మెసేజ్ పెట్టా ఆయనకి. నేను కూడా సేవకుడినే, నేను అది మానేసి వచ్చి మీ బ్యాగ్ను మోస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, ఆయనతో పాటు విదేశాలు తిరగవచ్చు కదా. సెల్ఫిష్నెస్. మీ బ్యాగ్ను మోస్తాను సార్, కావలసి మీ చెప్పులు మోస్తాను, పాలిటిక్స్ వదిలి మళ్ళీ సువార్త ప్రకటించండి అని నేను ఫేస్బుక్లో కామెంట్ పెట్టాను. ఇప్పుడు ఆయన రైట్ వేలో రెస్పాండ్ అవుతూ వెళ్ళాడు. ఎవరు ఆపలేదు ఆయన్ని, పిచ్చోడని ఎవరు కామెంట్స్ చేయట్లేదు కదా. హీఈస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు రిజాల్వ్ ద ప్రాబ్లం బిట్వీన్ ద గ్రేట్ కంట్రీస్. ఇస్రాయేల్ దేశము సామాన్యమైన దేశము కాదు, ఇరాన్ దేశము సామాన్యమైన దేశము కాదు, అమెరికా అగ్రరాజ్యము సామాన్యమైనది కాదు. ఈ 3 దేశాల మధ్యన ఒక శాంతి దూతగా ఆయన వెళ్ళాడు అని అంటే దే రిసీవ్డ్ హిమ్. వాళ్ళని పిలిపించుకున్నారు, వాళ్ళ ప్యాలెస్లో కూర్చోబెట్టుకుని ఆయనతో చర్చలు చేశారు, మాట్లాడారు. ప్రభునందు ప్రియులారు, అందుకనే అన్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూద్దాం, మళ్ళీ దేవుడు ఆయన తన సేవకు అటువైపు నుంచి తీసుకుంటాడేమో. సో సమాధానపరచువారు ధన్యులు. అవును, ఈ సమాధానం అనేది ఎప్పుడైతే ఉంటుందో, గొడవలు జరిగేటప్పుడు పక్కన వాళ్ళని రెచ్చగొట్టకుండా ఇద్దరిని సమాధానపరుస్తూ ఆ సమస్యకు పరిష్కారం ఎవరైతే చూపిస్తారో నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలే. సో కాబట్టి ఆలోచించండి, మనకి ఎప్పుడైనా ఒక అవకాశము దొరికితే, సమాధానపరిచే అవకాశము దొరికితే ఉభయుల మధ్యన సమాధానపరచాలి. యేసు ప్రభువారు ఉభయుల మధ్యన సమాధానపరచడం కోసం కాదు కానీ కీడుని జయించడం కోసము తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడలేదు. అందుకనే న్యాయము జరిగే వరకు ఆయన నిద్రపోడు అని అంటే నిద్రపోనివ్వలేదు. హేరోదు పిలాతులు యేసు ప్రభువాన్ని నిద్రపోనివ్వలేదు, అన్న కైపలు యేసు ప్రభువాన్ని నిద్రపోనివ్వలేదు. అందుకనే అన్నాడు ఆయన, ఆదరించే వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవరు నన్ను ఆదరించలేదు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఎవరైనా నాకు ఓదార్పుని ఇస్తారేమో, ధైర్యపరుస్తారేమో, నా పక్కన నిలబడతారేమో అని చూశాను నా క్లిష్ట పరిస్థితుల్లో. నిన్న అన్నాడు కదా, నా శ్రమల్లో నాకు తోడై ఉన్నవారు మీరే. కానీ అక్కడ కీర్తనల గ్రంథంలో అంటాడు, ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాను కానీ ఎవ్వరు కూడా కానరారైరి, కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవను. జకర్యా గ్రంథంలో జరిగినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం, సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అటువంటిది ఇక్కడ ఈ వాక్యంలోని మర్మాన్ని యేసు ప్రభువారే ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం చెప్పిన మాట. ఇదిగో యెషయా చూడండి 16లో, ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగాను, అదేమనగా అని అంటాడు ఇక్కడ మత్తయి సువార్తికుడు. ఎందుకు యెషయా ప్రవక్త చెప్పింది ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు అని అంటే 15వ వచనం ఏంటది, యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను, బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. తన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా స్వస్థపరిచాడు. యూదులు లేరు అక్కడ, వెళ్ళిన వాళ్ళందరూ కూడా, స్వస్థత కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరు? అన్యులే. శాస్త్రులు పరిసయ్యులు ఆయన ఎక్కడ తప్పు పట్టాలి వెతకడానికే వెళ్ళారు. కానీ ఏ శాస్త్రి ఏ పరిసయ్యుడు కూడా నన్ను స్వస్థపరచు ప్రభు అని ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సువార్తలు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. నికోదేముకు ధైర్యంగా ఉంటే ధర్మశాస్త్రోపదేశకుడు పగలప్పుడు వెళ్ళేవాడు, భయపడి రాత్రిపూట వెళ్ళాడు యేసు ప్రభు వారి దగ్గరికి, దాక్కుంటూ వెళ్ళాడు. సన్హెడ్రిన్ సభ వాళ్ళు ఏమంటారో, నేను ధర్మశాస్త్రోపదేశకుడిని, మిగతా వాళ్ళు ఏమంటారో, గొప్పవాడు నికోదేము. ప్రభునందు ప్రియులారా, కానీ ఇక్కడ అందరూ అనేటువంటి ఒక మాటకు ఆయన వారిని అందరినీ బహుజనులు ఆయనను వెంబడింపగా, బహుజనులు ఆయనను వెంబడించారు, అనేక జనులు ఆమెను వెంబడించారు. ఎక్కడ?
లూకాసు వార్త 7వ అధ్యాయం 7-11 నాయన విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆయన్ని సమాధికి తీసుకుని వెళ్ళేటప్పుడు బహుజన సమూహము ఆమెను వెంబడించిరి. కుమారుని కోసం కాదు, ఆ తల్లి కోసం వెంబడించారు. ఇక్కడ ఈ బహుజన సమూహము ఆయనను వెంబడించారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడంట. ప్రభునందు ప్రియులారా, చాలా విషయాలు మనం సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని వాళ్ళని కూర్చోబెట్టి యేసుప్రభువారు వారికి వాక్యము బోధించాడు. కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయి, కాపరి లేని గొర్రెలు క్రమశిక్షణ తప్పిపోతాయి. కాబట్టి కాపరికి అవసరము. ఎందుకంటే కాపరి చేతిలో ఏముంటుంది? దుడ్డు కర్ర ఉంటుంది. నీ దుడ్డు కర్రయో నీ దండమున నన్ను శిక్షించనని అన్నాడా దావీదు? ఆదరించనని అన్నాడా? ఆదరించే దేవుడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ ఈ మత్తయి సువార్తికుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగు జరిగాను అదేమనగా అన్నప్పుడు ఇక్కడ ఈ 42వ అధ్యాయం యెషయా గ్రంథంలోని 3 వచనాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. చూడండి, విజయమొందుటకు 20వ వచనము, న్యాయ విధిని ప్రబలము చేయుడు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, పొగరాజుడు అవిసెనారను ఆర్పడు, ఈయన నామమందు అన్య జనులు నిరీక్షించెదరు అనునదియే. సో ఇది ఇశ్రాయేలీలు కాదు, ఇది యూదులకు కాదు, అన్య జనులకు. సో అన్య జనులు రావాలి, అన్య జనులందరూ కూడా ఆయన సన్నిధిలోనికి రావాలి. యూదులు కాదు ప్రభునందు ప్రియులారా, అన్య జనులు. సో కాబట్టి అన్య జనులు వచ్చేంత వరకు కూడా వాళ్ళు తెలుసుకొని ఈ రోజున ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు శ్రమలు ఎదుర్కొంటున్నా, హింసలు అనుభవిస్తున్నా, ప్రార్థన మందిరాల్ని కూల్చివేస్తున్నా, పరిశుద్ధ గ్రంథాలని చించి వేస్తూ ఉన్నా, నిందల పాలు అవమానాల పాలు చేసినా వాటిని సహిస్తున్నారు. చూసారా? మత్తయి సువార్త 5:12 యేసు ప్రభువారు చెప్తారు, నా నిమిత్తమే ప్రజలు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. అధిక మగును, ఎందుకంటే మీకు పూర్వం ఉన్న ప్రవక్తలను కూడా వాళ్ళు ఇలాగనే హింసించారు. 2 నెలల క్రితం ఎప్పుడో ఒక సేవకునికి బలవంతంగా ఒక నామాన్ని జపింపచేసి ఆయన చేత పేడ తినిపించారు, చేతులు కట్టేసి, వెనక్కి చేతులు కట్టేసి. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఆయన చేతులు కట్టేసి తలకు విభూది పెట్టి వాళ్ళ దేవుని నామాన్ని ఉచ్చరించమని బలవంతంగా ఉచ్చరించి చెప్పులు దండ మెడలో వేసి పేడ తినిపించారు. ఇంతకంటే ఘోరమైనటువంటి అవమానం ఏదైనా ఉంటుందా? ప్రభునందు ప్రియులారా గమనించండి. సో క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి యొక్క శ్రమలు మనం చూసినప్పుడు ఆయన న్యాయము తప్పకుండా ఆయన తీరుస్తాడు. ఏంటి మేము ఇంత శ్రమ అనుభవించినా, ఎంత శిక్ష అనుభవిస్తున్నా యేసు ప్రభువారు ఎందుకు వచ్చి మమ్మల్ని కాపాడట్లేదని ఆ శ్రమలు అనుభవిస్తున్న ఏ సేవకుడు అనలా, ఏ విశ్వాసి కూడా అనలా. వాళ్ళు చావడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు అంటలేదు. వాళ్ళకి న్యాయం అనేది ఉంది. వాళ్ళు నమ్మారు, దేవుణ్ణి నమ్మారు. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పిన మాటే వాళ్ళు చెప్తున్నారు. ఇందును గూర్చి నీకు సమాధానము చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు. మా దేవుడి అగ్నిగుండములో నుంచి మమ్మను తప్పించడానికి సమర్థవంతుడు. ఒకవేళ ఇది ఇంపార్టెంట్. సో ఎందుకు ఆలోచన వచ్చింది షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి? ఒకవేళ దేవుడు తప్పించడేమో, ఒకవేళ ఆయన తప్పించకపోయినా నీవు చెప్పిన పని మటుకు మేము, అంటే మేము చావనైనా చస్తాము, కానీ అది మటుకు మేము చెయ్యము. అది డెడికేషను, అది సమర్పణ. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే ఇది నెరవేరుతుంది. ఏంటది? న్యాయము అనేది జరుగుతుంది. ఆయనకి అన్యాయము జరిగింది. ఆయన మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు. యెషయా గ్రంథము
53వ అధ్యాయంలో మనము దాన్నే జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభునందు ప్రియులారా, ఒకసారి చూడండి, నేను ముగిస్తున్నాను. అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, ఆయన వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఇక్కడ ఒక కరెక్షన్ ఏమైనా కావాలన్నా మీకు? 4వ వచనం లేదైనా కరెక్షన్ కావాలన్నా? టీచర్స్ ఉన్నారు కదా, చెప్పండి. డూ యూ నీడ్ ఎనీ కరెక్షన్ హియర్? దేవుని వలన బాధింపబడిని గాను అని అంటున్నాడు అక్కడ. ఎట్లాగా? దేవుని వలన బాధింపబడ్డా? ఆయన ప్రజల వలన బాధింపబడ్డా? తన సొంత జనులే ఆయన అంగీకరించలేదంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. ఆయన తన స్వజనుల దగ్గరికి వచ్చాడు, ఆయన స్వజనులే ఆయనను అంగీకరించలేదు. అలాంటిది ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటూ ఉన్నాడంటే, ఆయన దేవుని వలన బాధింపబడిన వాడు. ఎవరి వల్ల బాధింపబడ్డాడు? దేవుని వల్ల. చూడండి, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 69:26. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వారు వివరించుచున్నారు. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. సో ఒక పక్క దేవుడు మొత్తితే, దేవుని ద్వారా శ్రమలు అనుభవిస్తుంటే ప్రజలు కూడా ఆయన్ని తరుముతున్నారు. అందుకనే అన్నాడు, ఆదరించు వారి కొరకు కనిపెట్టుకొంటిని, నాకెవరు కూడా కానరారైరి. ఎక్కడ కూడా నాకెవరు కూడా కనపడలేదు. చూడండి, అక్కడ మనం చాలా గొప్పగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. 20వ వచనం, 69:20. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ కానరారైరి. అందరూ డిసప్పియర్ అయిపోయారు. హి బికమ్ అలోన్. ఎందుకు? లోకము నిలిచినంత వరకు ఒక్కసారే లోక పాపాన్ని తీసివేయాలి అని అంటే ఇది జరగాలి. ఆయన అప్పుడు టోటల్గా మనిషిలాగే ఉన్నాడు. కంప్లీట్గా హీ వాజ్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఏదైతే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన పాప శరీర ఆకారముతో ఈ లోకంలోనికి పంపబడ్డాడు. సో ఆయన మనిషిగా మాట్లాడాడు, దేవుని కుమారుడుగా మాట్లాడలేదు. ఆయన నలగొట్టడానికంట తండ్రి అయిన దేవునికి ఇష్టమైందంట. తన కుమారుడు నలగడం అనేది తండ్రికి ఇష్టమైందంట. అలాగే మనం కూడా నలగొట్టబడడం దేవునికి ఇష్టమేమో మనకు తెలియదు. ప్రభునందు ప్రియులారా, న్యాయము జరిగే వరకు ఆయన మందగిల్లాడు, న్యాయం చేశాడు. ఏంటది? మీరు సిలువ వేసిన క్రీస్తునే ఆయన 3వ దినమున లేపాడు అని అంటాడు పత్రికల్లో. ఎక్కడ పౌలే చెప్తాడు, ఎక్కడ అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం కానీ 26వ అధ్యాయంలో కానీ ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథంలోనే ఉంటుంది ఆ మాట, నాకు తెలుసు. మీరు సిలువ వేసిన క్రీస్తుని ఆయనే లేపాడు. ఎవరైతే నలగొట్టడానికి అప్పగించాడో ఆయనే కాపాడుకున్నాడంట. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. సిద్ధుడయ్యావు కదా నువ్వు. సో మరణించి గెలిచినవాడు సిద్ధుడు, మరణమును జయించి లేచినవాడు సిద్ధుడు. ప్రభునందు ప్రియులారా, ఇంకా జయించాల్సింది ఏది కూడా ఈ లోకములో లేదు. కాబట్టి మన దేవుడు ఎప్పటికైనా మనకు న్యాయం చేస్తాడు. ఆ న్యాయము మనకు జరగాలి అని అంటే మన పాపాలను ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందుకుంటే అప్పుడు ఆయనకు విజయము, మనకు విజయము. దేవుని కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేనుగాక. ఆమేన్.